ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలుండేవి. నానమ్మ, తాతయ్య, ముత్తమ్మల దగ్గర నుంచి పిన్ని, బాబాయి, అత్త, మామ సహా అనేక మంది ఇంట్లో ఉండేవాళ్ళు. వీరంతా పిల్లలను చూసుకుంటూ ప్రేమను పంచేవాళ్ళు. కాలం మారింది. కన్నవాళ్లను వృద్ధాశ్రమాల్లో పడేస్తూ తమకు పుట్టిన వాళ్లను మాత్రమే తమతో ఉంచుకుంటూ జీవిస్తున్నారు. ఫలితంగా చిన్న చిన్న కుటుంబాలు ఎక్కువయ్యాయి. ఈ ఇళ్లల్లో భార్యాభర్తలు, వారి పిల్లలు తప్ప మరెవరూ ఉండట్లేదు. ఒక్కరే సంతానం ఉన్నవారి సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోగా చిన్నారుల్లో ఒంటరితనం ఏర్పడుతోంది. అమ్మా నాన్నలో తమ పనుల్లో బిజీగా ఉండి ఆ ఉన్న ఒక్కరిని కూడా సరిగ్గా పట్టించుకోకపోవడంతో అనేక సమస్యలు వస్తున్నాయి. మరోవైపు వృద్ధాశ్రమాల్లో ఉంటున్న వాళ్ళు కూడా మనవళ్ళు మనవరాళ్లకు దూరం అయ్యామని బాధపడుతున్నారు. ఎప్పుడూ వారినే తలుచుకుంటూ నరకం చూస్తున్నారు. ఈ సమస్యలన్నీ అర్థం చేసుకున్న ఓ వృద్ధాశ్రమం ఈ సమస్యకు చెక్ పెట్టబోతోంది. ముఖ్యంగా అద్దెకు వృద్ధులను ఇస్తూ ఇటు పెద్దల్లో అటు పిల్లల్లో ఒంటరితనాన్ని పోగొట్టాలని ప్లాన్ చేస్తోంది. వృద్ధులను అద్దెకిచ్చే జపాన్ కాన్సెప్ట్ స్ఫూర్తితో దేశంలో మొదటిసారి ఆగ్రా నగరంలోని రామ్లాల్ వృద్ధాశ్రమం ఈ వినూత్న కార్యక్రమాన్ని అమలు చేయనుంది. ఈ పథకం కింద ఒక కుటుంబం అద్దెకు వృద్ధులను తీసుకెళ్లి నెల రోజులు తమ ఇంట్లో ఉంచుకోవచ్చు. ముందుగా 11,000 రూపాయలు డిపాజిట్ చేయాలి. ఈ మొత్తంలో కొంత భాగం వృద్ధులకు వారి వ్యక్తిగత ఖర్చుల కోసం అందజేస్తారు. మిగిలిన మొత్తాన్ని వృద్ధాశ్రమం నిర్వహణ కోసం వినియోగిస్తారు. అయితే ఈ కార్యక్రమంపై మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. కొందరు దీన్ని మానవ సంబంధాలను అద్దెకిచ్చే వ్యాపారమని విమర్శిస్తుండగా మరికొందరు దీనిని ఒక సామాజిక సేవగా అభివర్ణిస్తున్నారు. కుటుంబం లేని వృద్ధులకు ఇది ఒక కొత్త జీవితాన్ని ఇస్తుందని, అనాథలుగా బతికే బదులు ఒక కుటుంబంలో ఆనందంగా ఉండవచ్చని ఈ కార్యక్రమాన్ని సమర్థిస్తున్నారు.